ఆయన కూడా ఈ అనుమానితుల జాబితాలో లేరా? మధ్యలో వచ్చిన శ్యామలరావుని కూడా పంపించేశారు, అంతకుముందు ఆయన మళ్ళీ తెచ్చిపెట్టారు. కాబట్టి తెర వెనుక ఏమి జరుగుతూ ఉంది, ఈ లోపల అదైపోయింది ఇదైపోయింది, లేకపోతే విశ్వాసం మంట కలిసి, విశ్వాసాలు ఎక్కడి పోండి, దేవుడు భక్తులు వాళ్ళకి సంబంధించిన విశ్వాసం అలాగే ఉంటుంది. అది బేసిక్గా ఈ పార్టీల మార్పులతో, చైర్మన్ల మార్పులతో, ఈవోలతో ముడిపడి ఉండదు. అది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనేది అదే భక్తి, అది దానంతగా అది ఉంటుంది, బ్రాండ్ కాదు అది. కాబట్టి ఖచ్చితంగా ధర్మారెడ్డి ఇప్పుడు వచ్చి ఒక ప్రకటన చేయటం కానీ, ఆ సందర్భంగా మన మిత్రుడు ఉన్నాడు కదా, జనసేన మిత్రుడు తిరుపతిలో ఎప్పుడు ఉంటారు కదా, ఆయన స్వామివారి ప్రసాదం తీసుకోనని ఒక లడ్డు తీసిపోయారట, ఆయన తీసుకోలేదట. ఇదొక న్యూస్. అంటే ఈవోగా పనిచేసిన లడ్డు పడాల్సినంత, అంటే ప్రతిదీ రాజకీయ కోణం ఎలా తిప్పబడుతుంది అనేది వెంటనే ఆయన ఒకటి, అంటే ప్రసాదం కూడా తీసుకోలేదు చూడండి, ప్రసాదం నేలపాలు చేసిన అని ఇంకొకటి శీర్షిక. ఇవన్నీ చూస్తుంటే నిజంగా నిజాన్ని బయటికి తీయటం కోసం, మళ్ళీ జరగకుండా చక్కదిద్దడం కోసం చర్యలు తీసుకుంటున్నారా, లేదా రాజకీయం ప్రధానం అయిపోయి అసలు సమస్య పక్కదో పడుతుందా అనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది. అది మరింత ముఖ్యమైనది, ఈవో అనే ఆయన చాలా అనుభవజ్ఞుడైన సమర్థుడనే కదా చంద్రబాబు గారు మళ్ళీ తెచ్చిపెట్టారు ఈవోగా. మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ద్వారా ముందు సగం చెప్పించేస్తే సమస్య సగం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి అనిల్ సింఘాల్తో మౌనముద్ర విడిపించి మాన్పించి నిజాలు చెప్పించాలని చెప్పి మనం కోరుకోవాలి.